హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇక్కడైతే మేము మాల్కి వెళ్తున్నాము. ఇక్కడ మేము వెళ్లే దారిలో అయితే ఈ అమ్మాయి మమ్మల్ని అడ్డగించేసింది. ఆ రోజ్ ఫ్లవర్ తీసుకునేదాకా అస్సలు మమ్మల్ని వదలలేదు. సరే అమ్మాయి కోసమన్నా రోజ్ ఫ్లవర్ తీసుకుందాం అనేసి నేనైతే హ్యాండ్ బ్యాగ్ మొత్తం వెతికిన, అయినా క్యాష్ కనిపించలేదు. ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పుణ్యమా అని మా హస్బెండ్ ఏమో ఏకంగా వ్యాలెట్ మర్చిపోయి వచ్చినారు. ఇంకా చేసేదేం లేక ఇంకా వచ్చేటప్పుడు చూద్దాంలే అమ్మాయి ఉంటే తీసుకుందాం అనేసి ఇంకా ఫ్లవర్ అమ్మాయికి ఇచ్చేసి అయితే వచ్చేసాము. ఆ రోజు అయితే వర్షం పడింది. వెదర్ అయితే చాలా బాగునింది. నాకు వెదర్ అలా ఉంటే చాలా ఇష్టము. ఇక్కడైతే మేము వెళ్తున్న మాల్ వచ్చి భూటానీ సెంటర్ 32 నోయిడా సెక్టారు. మాల్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా పెద్దగా ఉంది. మాల్ మొత్తం తిరగడానికి 1 డే అయినా సరిపోతుందో లేదో. వెస్టర్న్ డ్రెస్సెస్ చూద్దామని అనేసి నేనైతే షాపర్ స్టాప్ కి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా బట్టలు చూసాను. నాకైతే ఏం నచ్చలేదు. ఎన్నున్నా ఇంకా కావాలి ఇంకా కావాలి అని మన అమ్మాయిని ఏం అడుగుతాం? బట్టలే కదా. అఫ్ కోర్స్ అన్ని అడుగుతాం, బట్ ఎక్కువగా బట్టలే అడుగుతాము. ఎన్నున్నా సరిపోవు. నాకు తెలిసి ఇది ఒక యూనివర్సల్ ప్రాబ్లం అనుకున్నాను. ఆ తర్వాత అయితే నేను హ్యాండ్ బ్యాగ్ చూద్దాం అనేసి అయితే వెళ్ళాను. ఇక్కడైతే నా హ్యాండ్ బ్యాగ్ ఆల్మోస్ట్ 3 years నుంచి వాడుతున్నా. దానికి మోక్షం ఎప్పుడు కలుగుతుందో ఏమో తెలియదు. నాకైతే అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఏం నచ్చలేదు. ఇంకా సరే అని ఇంకా ఆడేం తీసుకోకుండా వచ్చేసాము. మాల్ మొత్తం తిరిగేసరికి అయితే నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను. దట్టు ఇంకా లంచ్ టైం అయింది. సరే ఇంకేమైనా తిందాం అనేసి అయితే ఫుడ్ కోర్ట్ కి వచ్చాము. ఇక్కడైతే నేను చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నా. ఇది చూడడానికి అయితే భయంకరంగా ఉంది కానీ టేస్ట్ అయితే ఓకే, బానే ఉంది. ఇంకా నేను కొద్దిగా తిన్నా. నాకు ఇంకా అది ఎక్కలేదు. సరే ఇంకా పిజ్జా ఆర్డర్ పెట్టుకుని తిన్నాము. ఇంక ఇవి